ఆరాధ్నుమో యతీంద్రశ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోలే సువిక్షిప్తం సమస్తంచరజస్తమః సీతావాంగ్మయబోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణేతిం భజే సీతారామానుజం మౌనిం దైవీ గుణమహాఘనిం దయామృతధునిం వందే శ్రీమహాపూర్ణదేశికం ఎక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీవిష్ణుచరణోద్భాసి హృత్కుశేషే సుందరం వందే త్వామవధూతేంద్రం విశ్వగౌరాంగరూపిణం శ్రీజానకీ హృదయనాథపదానురక్తం బాలాంజనేయ పదపంకజ బాలభానుం శ్రీ యతీంద్ర మధురార్ద్రౌచో విలాసం బాలాంజనేయ గురుదేవమహం ప్రపజ్యే సీతారామేతీంద్ర శ్రీ దివ్యలక్ష్మణరూపిణం సర్వసౌభాగ్యదాతారం సీతారామగురుం భజే నమో అనంతకృష్ణాయ నమః కృష్ణసుతాయ చ నమః కల్మషనాశాయ శుద్ధసత్వాయ తే నమః. వాసుదేవ సభాయ నమః. శ్రీశైల మహాక్షేత్రంలో కులపతి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి 100 సంవత్సరాల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గురుపూజ మహోత్సవాల్లో మొదటి రోజు మధ్యాహ్న కార్యక్రమంలో ఉన్నాము. గురుపూజ మహోత్సవాలు ఈ విషయాన్ని, గురుపూజలు ఎందుకు చేసుకుంటాం అనే విషయాన్ని మాస్టర్ గారు అనేక సందర్భాల్లో వాటి గురుపూజ వైభవాన్ని మనందరికీ అనుగ్రహించటం జరిగింది. ప్రధానంగా ఈ గురుపూజ వేదికల మీద అనేక మంది మహానుభావులు, అవతార పురుషులని మనం వేంచేపు చేసుకుని వారి అందరిలోనూ ఒకే వెలుగుని దర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమం వల్ల, ఇలా చేయటం వల్ల ఏమిటి మనకి ఒనగూడేటటువంటి ప్రయోజనం? ఇది కూడా అంటే మనం ఏవి కూడా సొంత ప్రజ్ఞ, సొంత పాండిత్యంతో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. శ్రీ గురుదేవులు కృష్ణమాచార్యుల వారు అనేక సందర్భాలలో మనకి అనుగ్రహించిన విషయాల్ని మళ్ళీ పునశ్చరణ, మననము చేసుకుంటే చాలు మన అంతఃకరణం స్వచ్ఛమై మన ద్వారా ఎవరెవరికి ఏ విషయం అందించబడాలో వారికి ఆ విషయాలు అందించబడతాయి. అది చాలామంది సోదర బృందం అందరికీ అనుభవైక వేద్యమే. అయితే ఇటువంటి గురుపూజ మహోత్సవ కార్యక్రమాల్లో ఒకరికొకరు తమ తమ అనుభవాల్ని పంచుకునేటందుకు ఒక మంచి అవకాశం అనుగ్రహింపబడింది. నేను ఇంత పూర్వం కూడా మనవి చేశాను కొన్ని సందర్భాల్లో. ఇది కూడా శ్రీ లక్ష్మణేతిందుల వారు చెప్పినటువంటి మాటే. ప్రవచనములు లేదా ఉపన్యాసములు, ఒక సభలు అనే వాటిల్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది, కూర్చుని చెప్పేవాడు విశేషమైనటువంటి పాండిత్యం కలిగి తన ప్రజ్ఞ పాండిత్యమును ప్రదర్శించుతూ తనకి తెలిసిన విషయాల్ని ఇంకా బాగా వైభవంగా ఆ విషయాన్ని, అందులోని సారస్వత వైభవాన్ని ప్రకటించుకునే ప్రయత్నం చేయటం, ఇది ఒక రకమైన సభ.
ఇందులో వినేవాళ్ళందరూ తనకంటే తెలియని వాళ్ళు, చెప్పే తాను అన్ని బాగా తెలిసిన సర్వజ్ఞుడు అనే ఒక భావం పొడచూపే అవకాశం ఉంది. రెండవది, తన మనసుకి కలిగినటువంటి ఒక మధురమైన అనుభూతినో, పెద్దల వల్ల, ఆచార్యుల వల్ల తను పొందినటువంటి ఉపదేశంలో తన మనసుకి హత్తుకున్న ఒక విషయాన్నో మిగతా అందరితో పంచుకోవటం ద్వారా మళ్ళీ దాన్ని మననం చేసుకుంటూ మరొకసారి ఆ ఆనందాన్ని తను అనుభవించటమే కాక మిగతా వారందరూ అనుభవించేందుకు దోహదపడటం. ఇందులో ఎక్కడ పాండిత్య ప్రదర్శనం ఉండదు. ఇటువంటి సభని గోష్ఠి అంటారు అని శ్రీ గురుదేవులు మనందరి కోసం చెప్పారు. అటువంటి గోష్ఠిలో ఉన్నాం. వినాలంటే చెప్పేవాళ్ళకంటే కూడా ఎక్కువ ఓర్పు, ఓపిక కావాలి. ఆ విషయం వినే శ్రోతగా కూర్చున్న చాలా సందర్భాల్లో నాకు అనుభవమే. అయితే మాట్లాడుతున్నది, వింటున్నది కూడా ఒకే రూపంలో ఉన్నటువంటి ఆచార్య స్వరూపంగా మనందరికీ భావన కలగాలి అన్నది వారి సంకల్పం. అందుకని ఈ రకమైన ఏర్పాట్లు, ఇలా ఒకరిని మాట్లాడమనటం, మిగతా అందరినీ కూర్చోబెట్టి వినడం చేయటం జరుగుతుందనేది నాకు అర్థమైనటువంటి భావం. ఇక శ్రీ అనంతకృష్ణ గారి ప్రణాళిక, ఆయన ఎప్పుడు ఇది మీ ప్రణాళిక అని అంటే నాదేం లేదు, ఆయన ప్రణాళిక, నేను నడుస్తున్నా అంటారు. వారి ప్రణాళికలో భాగవత ప్రచారము, భాగవత అనుసంధానము, భాగవత జీవనము, భాగవతం అనుసరించి నడవటం, వీటికి విశేషమైన ప్రాధాన్యతనిచ్చి అన్ని క్షేత్రాలలో, అన్ని కేంద్రాలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు భాగవత సప్తాహాలు నిర్వహిస్తున్నారు. ఈ భాగవత సప్తాహాలు నిర్వహించటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఇది కూడా శ్రీ సీతారాం గురుదేవులు ప్రతిసారి చెప్తూ ఉండేవారు, భాగవతం 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 భాగవతాం. ఆ భాగవతాన్ని మననం చేయటంలోనే, స్మరణం చేయటంలోనే మనం భాగవతం అనేది మొదలవుతుంది. మనకి తెలియకుండా లోపల జరుగుతుంది. అన్నీ మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఊపిరి తీసుకుంటున్నాం, అది మన ప్రయత్నపూర్వకంగా తీసుకుంటున్నామా, తెలియకుండానే జరుగుతుంది. అలాగే పరమ భాగవతోత్తములు, భగవత్ స్వరూపులు, తదభిన్నులైన ఆచార్యులు మనకి దొరికారు. మనకి వాళ్ళు దొరికారని మనం అనుకుంటున్నాం. నిజానికి వాళ్ళు పరమ ప్రేమ వల్ల మనని పట్టుకుని కూర్చోబెట్టారు వాళ్ళ దగ్గర. ఆ ప్రేమని వారు అనుగ్రహించేటటువంటి ఒక మహారస ప్రవాహాన్ని చురుకునే ప్రయత్నం మాత్రమే మనం చేయగలిగేది. శ్రీ గురుదేవులు చాలా సందర్భాల్లో చెప్పేవారు, ఒరే అనుగ్రహ ప్రవాహం, అనుగ్రహ వర్షం ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది, మీరు గిన్నె బోర్లించుకోకుండా ఉంటే చాలని. నాబోటి వాళ్ళ లక్షణం ఏమిటి అంటే నిరంతరం గిన్నె బోర్లిస్తూనే ఉంటాం. అది సరిగా తీయటం కూడా వాళ్ళే తీయాలి. పాపం మన పట్ల వాళ్ళకి ఉన్న ప్రేమ ఎటువంటిదంటే అది కూడా వాళ్ళే చేస్తారు. మాతృప్రేమ, గురువుది తల్లి ప్రేమ, వాత్సల్యము. ఆ వాత్సల్యం వల్ల ఏంటంటే కేవలం సద్గుణములు గల వాళ్ళని మాత్రమే కాకుండా అసలు గుణదోష ప్రకరణములను పట్టించుకోకుండా మనని ఉన్న స్థితిలో అలాగే హక్కును చేర్చుకునే ప్రేమతత్వం ఆచార్యులది. అది మన పూర్వపుణ్యం అనుకోవటం కొంత అహంకారం అవుతుంది. కేవలం వారి అనుగ్రహం వల్ల మనం వాళ్ళ నీడలో బతుకుతున్నాం.
మరి ఇన్ని వాళ్ళు చేస్తూ ఉంటే, అయ్యా మీ ఇంత అనుగ్రహం చూపిస్తున్నారు, దీనికి మా వైపు నుంచి మేము చేయవలసిన కర్తవ్య నిర్వహణ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇలా అడిగేదాకా వాళ్ళు ఏమీ చెప్పరు. మేము చేయవలసింది ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. వారు నడిచి చూపిస్తున్నటువంటి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయటం, సంకల్పం మనసులో ఆ మార్గంలో మనం ప్రయాణించాలి, పయనించాలి, వారి మార్గాన్ని అనుసరించాలి అనే భావన మనసులో గట్టిగా ఉంటే ఎలా అనుసరించాలి అనేది కూడా వారే చూపిస్తారు. భాగవత మార్గము అని మాస్టర్ గారు అనుగ్రహించినటువంటి అనేకమైన భాగవత విశేషాలని క్రోడీకరించి ఒక పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ చేశారు. ఆ భాగవత మార్గంలో ముందరే ప్రస్తావించబడినటువంటి విషయం ఉంది. భగవంతుణ్ణి పొందాలి, భగవంతుణ్ణి అనుభవపూర్వకంగా భగవంతుణ్ణి అనుభవించాలి అంటే దానికి ఒక సోపాన క్రమం ఉంది, 3 మెట్లు ఉన్నాయి. 3ఏగా మనకు కొంచెం అది అమ్మ 3 మెట్లలోన అయితే పర్వాలేదు, సులభమే అని అనిపించింది. బాగుంది. ఏమిటి 3 మెట్లు? విష్ణు ఉపాసన మొదటి మెట్టు అన్నారు. ఏమిటి విష్ణు ఉపాసన అంటే, విశ్వం విష్ణు, ఈ విశ్వం అంతా విష్ణు స్వరూపమే, స్థావర జంగములు అన్నిటిలోనూ అంతటా ఆయనని దర్శించాలి, ఆయననే చూడాలి, ఆయన స్వరూపంగా జీవులందరినీ చూడాలి. ఈ మాట చదివాక నా మనసుకి ఇంకొక ప్రశ్న వచ్చింది. ఇది ఇవాళ ఇందులో చదువుతుంటే అవుననిపించింది, కానీ నిత్య వ్యవహారంలో కూడా మనకి ఇది పెట్టేశారే మనకి తెలియకుండానే. రోజు ప్రాతకాల ప్రార్థనలో బ్రాహ్మణుడు, ఆవు, చండాలుడు, కుక్క, శత్రువు, మిత్రుడు అని భేదము లేకుండా సర్వజీవులందును సర్వత్రా నిన్ను చూచి ప్రేమించు భాగ్యమిమ్ము, నీవే అనుభావముతో సర్వజీవులకును సేవ చేయి నిశ్చల బుద్ధిని బలమును దయచేయుము అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదే కదా విష్ణుపాసనకి కావాల్సింది. అంటే పంచదార తీయగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఇలా ఏం చెప్పకుండా మన నోట్లో వేసేశారు. తీయదనాన్ని అనుభవిస్తున్నాం, కానీ ఈ తీపికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మనకి తెలియలేదు. అది గనక ఇప్పుడు మనం రోజు ప్రార్థనలో చేస్తున్నది అనుసరిస్తే విష్ణుపాసనలో ఉన్నట్టే. అలాగే సాయంకాలం ప్రార్థన చేస్తున్నాం, నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక. మరి నా లోపల ఉన్న వెలుగు చుట్టూతా ఉన్న వాళ్ళలో కనబడటం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణు దర్శనమేగా. ఆ ఒక్కటి గనక మనం అనుసరించగలిగితే మొదటి మెట్టు ఎక్కేసినట్టే, విష్ణుపాసన మనకి సాధ్యమైపోయినట్టే. కానీ ఎంతవరకు మనం అనుసరిస్తున్నాము అంటే, ఇలాంటి సందర్భాలలో ఇలా అందరూ మహానుభావులు, అందరూ భాగవతులు, భగవంతుడి గురించిన ఇష్టం ఉన్నవాళ్ళు, సత్ప్రవర్తన గలవాళ్ళు, మనం ఏమన్నా అంటే కూడా వెంటనే కోపం తెచ్చుకొని వాళ్ళు ఉన్నంత వరకు మనకి వాళ్ళందరిలోనూ మాస్టర్ గారు కనబడతారు, విష్ణువు కనబడతాడు. ఇద్దరికి అభేదమే. గురువు వేరు, భగవంతుడు వేరు కాదు. గురువే భగవంతుడు కాబట్టి వాళ్ళందరిలోనూ కనిపిస్తాడు. సరిగ్గా నేను కూర్చోలేదనో, లేకపోతే ఓ కుర్చీ పక్కకి లాగానో, ఎవరైనా ఒక కార్యకర్త నన్ను గట్టిగా ఏమయ్యా ఏంటి అలా చేసావు సరిగ్గా వే అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళల్లో మాస్టర్ గారిని చూడగలుగుతామా? మిగతా అందరికీ చెప్పలేదు కానీ నా ఒక్కడికే చెప్పాడు ఈయన
అని కోపం వస్తుంది. అది సర్దుకునేదాకా, ఆ భావం సర్దుకునేదాకా ఆ లోపల విష్ణువుని, ఎదుటివాడిలో విష్ణువుని మనం చూడలేకపోతున్నాం. ఈ బయట ఉన్న వ్యక్తులందరిలోనూ, వస్తువులలోనూ అహోరాత్రములు ఏ రకమైనటువంటి స్థితి ఉన్నా కూడా విష్ణువుని దర్శించగలిగే స్థితి రావాలి. అప్పుడు విష్ణుోపాసన మనకి చేతికి చిక్కినట్టు. ఆ స్థితి ప్రయత్నంతో వస్తుందా? దానికి కూడా మాస్టర్ గారు సమాధానం ఇచ్చారు. అది అనుగ్రహమే కదా. దైవానుగ్రహం అనేది ఎప్పుడూ కూడా మన తపస్సు వల్ల, మన సొంత ప్రయత్నం వల్ల కలగదు. ఆయన కలిగిద్దాం అని సంకల్పిస్తేనే కలుగుతుంది. ఆయన ఎప్పుడు సంకల్పిస్తాడు? ఇది పెద్ద ప్రశ్న. ఆయన ఎప్పుడు సంకల్పిస్తాడు అంటే ఆచార్య రూపంలోనే సంకల్పిస్తాడు. అనుగ్రహం వర్షించటానికి, మనను ఉద్ధరించడానికి వచ్చిన స్వరూపం ఆచార్య స్వరూపం కాబట్టి, ఆచార్య రూపంగా వచ్చినటువంటి భగవంతుడు మనని అనుగ్రహించాలి అని సంకల్పించినప్పుడు ఈ విష్ణు దర్శనం, అందరిలోనూ విష్ణువుని చూడటం అనే స్థితి మనకి కలుగుతుంది. అలా ఆయన అనుగ్రహించాలి అంటే దానికి మార్గం భాగవత సేవ. పరమ భాగవతోత్తములైనటువంటి అందరూ మహానుభావులని వారి గుణకీర్తన చేసుకోవటం. వారి సద్గుణములు, అంటే వారికి దుర్గుణములు ఉండవు కాబట్టి, వారివి అన్నీ సద్గుణములే కాబట్టి, వారి గుణములను మనం నిరంతరం మననం చేసుకుంటూ స్మరణం చేసుకోవటం ద్వారా నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆ లక్షణాలు మనకి మనస్సులో స్థిరపడి అలవాటుగా మారి ఆ లక్షణాలు మనలో నుంచి వ్యక్తం అవ్వాలి. అది ఎంతకాలం పడుతుంది? వారు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు. మనం చేయవలసింది ఈ స్మరణం మాత్రమే. మనం ఉన్నది హాయైన మార్గం, భక్తి మార్గం. భక్తి మార్గంలో మనది మర్కట కిశోర న్యాయం కాదు, మార్జాల కిశోర న్యాయం. పిల్లి తన పిల్లల బాధ్యత పడాలి తప్ప పిల్లలకి ఏ బాధ్యత లేదు. తల్లి తీసుకెళ్తే వెళ్తాయి, అక్కడే ఉంచేస్తే అక్కడే కూర్చుంటాయి. కాబట్టి ఆయన ఎప్పటికి మనకి ఈ స్థితి అనుగ్రహిస్తారు అనేది ఆయనకి సంబంధించిన విషయం. మనకి దాంతో ఏ గొడవ లేదు. ఎందుకంటే మనల్ని ఉద్ధరించడానికే వచ్చారు కాబట్టి ఖాయంగా మనల్ని ఉద్ధరించే తీరతారు. అందువల్ల ఈ స్థితి ఎలా వస్తుంది అనే తాపత్రయంలోకి మనం పోకుండా భాగవతోత్తములని గూర్చిన కథలు, భాగవతోత్తముల గురించినటువంటి వారి దివ్య గాథలు, లక్షణాలని స్మరణము మననము చేసుకోవటం ద్వారా విష్ణు ఉపాసనా స్థితికి మనం రావాలి. ఇక విష్ణు ఉపాసన స్థితి చేతికి వస్తే ఆ రెండవ మెట్టు ఉంది. ఇదే చాలా కష్టం అనిపించింది ఆలోచిస్తే. ఇక ఈ రెండవది ఏమిటా అనుకున్నాం. అది నారాయణోపాసన అన్నారు. నారాయణోపాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఏమిటి? విష్ణు ఉపాసన, నారాయణోపాసన ఇద్దరూ ఒకటే కదా అనుకున్నాను. తీరా నారాయణోపాసన అంటే ఏమిటి అన్నారు. పరిస్థితులు కూడా విష్ణుోపాసనలో కేవలం చుట్టూతా ఉన్నటువంటి వ్యక్తులలో, వస్తువులలో భగవంతుడిని చూడమన్నారు. నారాయణోపాసనకు వచ్చేసరికి వ్యక్తులు, వస్తువులలోనే కాకుండా ఎదుర్కొంటున్నటువంటి, మనకి ఎదురుపడినటువంటి జీవితంలో కలిగేటువంటి సంఘటనల్ని, పరిస్థితుల్ని కూడా స్వామి స్వరూపంగా, ఆయనగా చూడాలి
ఈ మాట వింటే ఇది ఎలా సాధ్యం? మామూలుగా ఎవరైనా ఇప్పుడు ఇందాక మనవి చేసుకున్నట్టు ఏమయ్యా ఏంటి నువ్వు ఇలా చేసావు అని అడిగితేనే మనకి వెంటనే వాళ్ళల్లో విష్ణు మాయమైపోతాడే. అటువంటిది పరిస్థితుల్లో కూడా అంటే ఎలా? ఇది కూడా శ్రీ లక్ష్మణైతేంద్ర గురుదేవులు గేయ రూపంలో పూర్వమే అనుగ్రహించారు. నిన్ను చూచు నేర్పు నీయరా కన్నయ్య నీ సన్న ఎరుగు ఓర్పు నీయరా. ఆయన్ని భగవంతుడిని చూసే నేర్పు ఓర్పు ఇవ్వమని ఆయన్నే అడుగుతున్నారు. ఇది శరణాగతి. ఆచార్యుడు కన్నయ్య ఒకటే కాబట్టి ఎలా అడుగుతున్నారు? ఎందులో చూడాలి? ఉరుములోన మెరుపులోన ఉర్వీధర శిఖరమ్మున ఉర్వర గ్రక్కదలంచే ఉరుఝంఝా నిలములోన నిన్ను చూచు నేర్పు నీయరా కన్నయ్య నీ సన్న ఎరుగు ఓర్పు నీయరా. ఉరుములు మెరుపులలో బాగానే ఉంది, ప్రకృతి అందంగానే ఉంటుంది ఉరుములు మెరుపుల వరకు. ఉర్వీధర శిఖరమున ఒక కొండ కొమ్మున ఉన్నాం నుంచుని, ప్రపంచమంతా ఎటు చూసినా అగాధంగా కనబడుతోంది. అటువంటి సందర్భంలో కూడా అక్కడ స్వామిని దర్శించాలి. ఉర్వర గ్రక్కదలంచే ఉరు ఝంఝా నిలములోన, నిలబడ్డ చోట నిలబడినట్టుగా మనని విసిరేసేటువంటి ఈదురుగాలి, అటువంటి చోట కూడా అటువంటి గాలిలో కూడా స్వామిని చూడాలి. ఈ స్థితి భాగవతంలో ప్రహ్లాద బాలుడు మనకి ప్రత్యక్షంగా చూపించాడు. గరళంలో కూడా కాలకోట విషయంలో కూడా శ్రీమన్నారాయణుని దర్శించినటువంటి మహానుభావుడు పరమ భాగవతోత్తముడు ప్రహ్లాద బాలుడు. అలా నారాయణోపాసన అటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితులలో భగవత్ స్వరూపాన్ని చూస్తే మనం ఏ విధంగా రక్షింపబడతాము, ఏ విధంగా ఉద్ధరింపబడతాము అనే విషయానికి మనకి ప్రహ్లాదుడి కథే ఒక నిదర్శనం. నారసింహ ప్రభు అవతరించి హిరణ్యకశిప సంహారం అవగానే, ఇది శ్రీ లక్ష్మణైతేంద్ర గురుదేవులు అనేక సందర్భాల్లో చెప్పిన విషయం, ప్రహ్లాదుడి కోసం వెతుక్కున్నారట. అటు ఇటు చూసి ఆయన్ని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాయనా నిన్ను రక్షించడానికి రావడంలో ఆలస్యం చేశాను, నన్ను క్షమించమన్నారు. అంత ప్రేమమూర్తి భగవంతుడు, అంత ప్రేమమూర్తి. ఇక ఆయన ప్రేమని మాత్రమే రూపంగా దిద్దుకుని వచ్చినటువంటి వాళ్ళు ఆచార్యులు. వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు. ఈ ఆచార్య అనుగ్రహం కలిగితే, వాళ్ళు గనక సంకల్పిస్తే, వీడికి ఈ స్థితి కల్పిద్దాం అనుకుంటే నారాయణోపాసన స్థితి కూడా మనకేమీ కష్టం కాదు. కానీ దానికి మన నుంచి ఉండవలసింది ఏమిటి అంటే సంసిద్ధత. వారు ఏ రకమైన ఆజ్ఞని ఇచ్చినా, అంటే ఇక్కడ మళ్ళీ ప్రస్తావిస్తున్నాను అనుకోకండి, సంఘటనల్లోనూ చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల్లోనూ భగవంతుడిని చూడమన్నారు. గురువుగారే అయినా కూడా మనకి వారు ఏదన్నా ఒక విషయం, అరే నువ్వు ఇలా చెయ్యి అన్నారనుకోండి, అప్పుడు మన ప్రజ్ఞకి సంబంధించిన పరిధిలో ఏమిటి గురువుగారు ఇలా చెప్తున్నారు, ఈయనకేమో ఈ విషయాలు తెలియవు అనిపించిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆఫీస్లో వ్యవహారం, గురువుగారికి ఫోన్ చేస్తారు, అయ్యా ఇలా ఇలా అయిపోయిందండి, నా పరిస్థితి ఇలా ఉందని. ఆయన ఒక విషయం చెప్తారు, ఇగో నువ్వు ఇలా చెయ్యి, అంతా బాగానే ఉంటుందని. మనస్సు వెంటనే ఒప్పుకోదు. గురువుగారు ఇలా చెప్తున్నారు, ఇది సాధ్యమవుతుందా అవదా, ఇలా చేస్తే ఏమైపోతుందో అనే ఒక చిన్నపాటి అపనమ్మకం, పరిస్థితులు ఆయనకి తెలియవు అనే భావం మనకి. లక్ష్మణేతుల వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి,
నమస్కారం చేసి ఏవో మాటలు మాట్లాడుతూ, అయ్యా తమకు తెలియదు కానీ తమకు సర్వజ్ఞులండి అన్నట్టు. నా సర్వజ్ఞత్వం అడినట్టే ఉంది, నాకు తెలియకపోతే ఇంకేముంది సర్వజ్ఞత్వం అన్నారు ఆయన. అలాగే మనందరికీ కూడా ఏంటంటే వారు సాక్షాత్తు అవతార పురుషులే, మన గురుదేవులే. అయినా ఈ విషయం ఆయనకి, అంటే మనం సాఫ్ట్వేర్ విషయం కదా మాట్లాడుతున్నాం, ఆఫీస్ విషయం కదా, ఆయనకి తెలియదు అనే ఒక భావనలో ఉంటాం. అందువల్ల అటువంటి అపనమ్మకం వాళ్ళ పట్ల లేకుండా, వారు సమస్తమును తెలిసిన వారు, వారు సర్వజ్ఞులు. ఈ చిన్నపాటి విషయంలో కూడా వారు మనకి సూచనలు ఇస్తున్నారంటే అది కేవలం వారికి మన పట్ల ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమ తప్ప ఇంకేమీ కాదు అనే విశ్వాసం మనకి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా మనకి నారాయణోపాసన స్థితి కూడా సిద్ధింపచేస్తారు. అందులో అనుమానపడవలసినటువంటి విషయం ఏమీ లేదు. కేవలం మన విశ్వాసంలో లోటు తప్ప, మన నమ్మకంలో లోటు తప్ప వాళ్ళ అనుగ్రహ ప్రవాహంలో ఎక్కడ లోటు లేదు, రాదు. ఇక విష్ణుోపాసన అయింది. నారాయణోపాసన స్థితి కూడా చేరాక మూడవ సోపానం ఉంది, అది వాసుదేవోపాసన అన్నారు. ఈ వాసుదేవోపాసనలో వ్యక్తులు, సంఘటనలు ఇవి ఏవీ కూడా అసలు మనసుకి అంటనివ్వకుండా, చుట్టూతా ఉన్న పరిస్థితులే కూడా ఏవి మన మనసుకి అంటనివ్వకుండా, సర్వులలోనూ సర్వత్రా సర్వ విషయములలోనూ కూడా స్వామిని దర్శించగలగాలి. అలా దర్శించిన తర్వాత స్థితి ఏమవుతుంది అంటే, తన చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళల్లో భగవంతుడు కాదు తానే కనబడతారు. అంటే భగవంతుడిలో తనలో భగవంతుడు, ఆ రెండు వేరు కాదు, రెండు ఒకటే స్థితి. భగవంతుడిలో తనలో భగవంతుడు కలిసి చుట్టూతా చూస్తున్న అన్నింటిలోనూ భగవత్ స్వరూపమైన తన రూపము కనబడే స్థితి వస్తుంది. ఈ విషయాన్ని కూడా ఈ రకమైనటువంటి వాసుదేవోపాసన స్థితి కూడా భాగవతంలో చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి విషయంలో వ్యాస భగవానుడు, సుఖమహర్షి నిరంతర తన్మయత్వ స్థితిలో ఉంటారు. ఆయన ఆ భగవద్ధ్యానంలో అసలు బాహ్య స్మృతి లేకుండా తూలిపోతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. వెనక పిలుస్తూ వెళ్తున్నారు వ్యాస భగవాన్లు, సుఖ అని. ఈ వాసుదేవోపాసన స్థితి ఆయనది అని ఎందుకని మనకి అనిపిస్తుంది అంటే, ఈయన లోపలి వాడే వాటిలోనూ ఉన్నాడు, వాటి లోపలి వాడే ఈయనలో ఉన్నాడు అనే స్థితి తన దగ్గరే కాక చుట్టూతా ఉన్న చెట్లు పుట్టలు అన్నింటికీ కూడా ఈయన వ్యాపింపజేయగలిగారు. ఆ చెట్లన్నీ కూడా ఓయ్ ఓయ్ అని పలుకుతున్నాయట వ్యాస భగవానుడు సుఖ అని పిలుస్తుంటే. అటువంటి స్థితి వాసుదేవోపాసన చేసిన తర్వాత వచ్చేటటువంటి స్థితి. అటువంటి సుఖమహర్షి స్థితికి ఆ వాసుదేవోపాసన మన నిత్య జీవనంలో ఒక భాగం అయిపోయేలాగా మనల్ని అందరినీ తయారు చేయటం అన్న ఏకైక ప్రయోజనం ఈ ఆచార్యుల అవతారములు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి, అంటే వారు శరీరంతో లేకపోయినా కూడా వాళ్ళు ఉన్నవాళ్లే కాబట్టి ఉన్నటువంటి అంటున్నాను. ఈరోజు వైభవం విశేషం రథసప్తమి, శ్రీ మహాపూర్ణేతీంద్ర గురుదేవుల దివ్య ఆరాధన. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాసుదేవోపాసన స్థితిలో ఉండేవారు ఉన్నారు. వారు
పూర్వాశ్రమంలో శ్రీ సీతారామైతీంద్ర గురుదేవుల తమ్ముడుగా జన్మించారు. పెరుమాళ్ళు వారి పేరు. చిన్నతనం నుంచి అంటే వారు జన్మించింది కూడా 1911 ఆగస్టు 4వ తారీఖు. చిన్నతనం నుంచి కూడా ఒకటే విశ్వాసం, అన్నయ్య భగవంతుడు. సీతారామైతీంద్రుల వారి తమ్ముడైన సీతారామైతీంద్రుల వారిని వారు ఆశ్రమ స్వీకారం చేయడానికంటే ముందు నుంచి కూడా భగవంతుడిగా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి సేవించినటువంటి వారు శ్రీ మహాపూర్ణుల వారు. అన్నయ్య భగవంతుడు. అన్నయ్య ఏదైనా చెప్పాడంటే అది శిలాశాసనము. ఇక రెండవ ఆలోచన, ఇది అన్నయ్య ఇది సరైనదా అని అడిగిన సందర్భము వారి జీవితకాలంలో ఏ రోజు లేదు. అవతార పురుషులు అని చెప్పుకోవడానికి అనేకమైనటువంటి విశేషాలు వారి జీవితంలో కనపరుస్తాయి. ప్రధానంగా రామచంద్ర ప్రభు సేవకి లక్ష్మణస్వామి వచ్చినట్లుగా సీతారామైతీంద్రుల వారి సేవ కోసం వారి వెంట వచ్చినటువంటి వారు శ్రీ మహాపూర్ణుల వారు. విశేషమైనటువంటి కవితా ప్రావీణ్యం ఉండి కూడా ఆయన ఎక్కువగా రాసినటువంటి పద్యాలని కానీ ఏవి అందరికీ చూపించేవారు కాదు. అయితే వారి మానసిక ఔన్నత్యము అనాలా, వారి ప్రేమ ఎంత అన్నది చెప్పడానికి ఒక ఉదాహరణ మనవి చేస్తాను. పెదముత్తేవికి శ్రీమాన్ పేరమరాజు గారు, ముత్తేవి పేరమరాజు గారని 1600 సంవత్సరంలో ఈ శ్రీ సీతారామైతీంద్రుల వారి వంశ మూల పురుషులు, వారికి అనుగ్రహ రూపంగా పరివార పట్టాభి రామచంద్ర ప్రభు అనుగ్రహింపబడ్డాడు. తిరుమలలో రామచంద్రాచార్యులు గారు అనే వారి ఇంట్లో ఇలువేల్పుగా ఉన్న స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి నన్ను తెచ్చుకోమని చెప్పి నిదర్శనాలు చూపించి ఇక్కడికి వేయించేశారు పెదముత్తేవికి. అటువంటి పరివార పట్టాభిరామస్వామికి సంబంధించి నిత్యం ఆరాధనలు అవి జరుగుతుంటే ఒకరోజు సీతారామైతీంద్రుల వారు, పెరుమాళ్ళు స్వామివారి మీద నువ్వు కొన్ని పద్యాలు రాయిరా అని ఆజ్ఞ ఇచ్చారు. అలాగేనండి అన్నారు. ఈయన 5 పద్యాలు రాశారు. పంచరత్నాలని పిలుచుకుంటాం వాటిని. అందులో చివరి పద్యాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. కోరికలడలించు ఓరిమి లేని నన్ను కోపదృష్టుల చూడకుందువే అని శ్రీరామ ఒక కోరిక చేరి మనవి చేతు మరుమాట లేక నా మదికి నిమ్ము. అంటే ఎంతకాలం నీ సేవ చేస్తూ కూడా ఇంకా కోరికలు ఉండిపోయాయి నాకు, ఇదేమిటా ఇంకా నీ కోరికలు తగ్గలేదా అని నువ్వు మందలించకపోతే, ఒక్క కోరిక ఉంది స్వామి మనవి చేస్తాను, ఇంకొక మాట లేకుండా నువ్వు కాదనకుండా అనుగ్రహించాలి అంటే ముందే ఆయన్ని బిగిస్తున్నారన్నమాట. నువ్వు కాదనకుండా మాట తీసుకుంటున్నారు, నువ్వు కాదనకుండా అనుగ్రహించాలి. ఏమిటి? నీదు దాసుల ప్రేమనేలు కొమ్మను చెప్పునంతటి అవివేకం ఇంత లేదు. నిన్ను ఆశ్రయించిన వాళ్ళని అనుగ్రహించు స్వామి అని అడిగేంతటి తెలివి తక్కువగా కాదు. నీ జాడ నమ్మక ఏ ప్రొద్దు సంసార కోపమున మ్రగ్గి కుమిలి కుమిలి బాధనందుల అజ్ఞాన జనులుగావు ప్రార్థన సేతు. నిన్ను నమ్మకుండా, నీ పట్ల విశ్వాసం లేకుండా ఈ సంసార జీవనమే ఇదే పరమావధిగా బతుకుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళందరి గురించినయ్యా నేను అడుగుతున్నది. వాళ్ళని రక్షించమని అడుగుతున్నాను. ఏమి కారణమనంగా అది వాళ్ళని రక్షించమని అడగటానికి కూడా కారణం ఏమిటంటే, నన్ను రక్షించమని వారు నిన్ను అడుగరు, అడుగనిది నీవు రక్షింపనందువాయే. వాళ్ళకా నీ మీద నమ్మకం విశ్వాసం లేదు, రక్షించమని అడగరు, బాధలు పడుతున్నారు. నువ్వేమో నన్ను రక్షిస్తే, నన్ను వచ్చి నన్ను శరణాగతి చేస్తే నేను రక్షిస్తానంటావు.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అన్నాడు రామచంద్ర ప్రభు. ఎవరైనా వచ్చి నువ్వే శరణు స్వామి అని ప్రార్థిస్తే నేను రక్షిస్తాను. అందుకని వాళ్ళు వచ్చి ప్రార్థించరు, ప్రార్థించకపోతే నువ్వు రక్షించనంటావు. ఎట్లు పొసగుని ఇది మీరు ఇరువురకును కాన నేను ఇదే వారి పక్షాన నీకు ప్రణతి చేసిది రక్షింప పరమపురుష బళిర కృష్ణాశ్రమ నివాస భయ నిరాశ రమ్యగుణసాంద్ర పట్టాభిరామచంద్ర. వాళ్ళ తరఫున నేను విజ్ఞాపన చేస్తున్నాను స్వామి, నేను ప్రార్థిస్తున్నాను, వాళ్ళందరినీ రక్షించండి అంటే అది పరమ ప్రేమ. నిన్ను నమ్మని వాళ్ళు మనకు ఏమిటంటే అబ్బే వాళ్ళు దేవుడు అవి ఏమి లేవండి వాళ్ళకి అని మనం పక్కన పెట్టేస్తాం. ఈయన వాళ్ళని ఉద్ధరించమని రామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తున్నారు. అంతటి పరమ ప్రేమ వాసుదేవ ఉపాసనలోనే సాధ్యం. అంతేకాకుండా ముత్తూరు కృష్ణదాస్ గారని హైదరాబాద్లో ఉండేవారు. వివాహమై చాలా సంవత్సరాలైనా కూడా సంతానం కలగలేదు. లక్ష్మణయతీంద్రుల వారు ఆయన్ని పిలిచి మహాపూర్ణుల వారిని తీసుకువెళ్ళి కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంచి నిత్యం వారి పాదపూజ చేసి తీర్థం తీసుకోండి నువ్వు మీ భార్య అని చెప్పారు. వీరు పెదముత్తేవ ఆశ్రమం, ఏలూరులో సత్యధర్మాశ్రమం తప్ప వేరొక చోట ఎప్పుడు ఎక్కడా ఎక్కువ రోజులు ఉన్న సందర్భమే లేదు. శ్రీ గురుదేవులు ధనుర్మాసాలు నిర్వహిస్తే ఆ ధనుర్మాస కార్యక్రమాల్లో వచ్చి ఉండటం తప్ప వేరే ఎక్కడికి ఏ ఊరు వారు వెళ్ళి ఉండటం తటస్థించినది లేదు, చాలా అరుదు. ఆయన వచ్చి గురుగారు ఇలా తమరిని తీసుకువెళ్ళమన్నారని అడగటం, అలాగే అంటాం. ఈయన వెళ్ళారు. 2-3 వారాలు హైదరాబాద్లో ఉన్నారు వారింట్లో. మళ్ళీ వారిని తీసుకొచ్చి పెదముత్తేవులో ఆశ్రమంలో దింపిన తర్వాత ఈ మహాపూర్ణుల వారి పూర్వాశ్రమంలో శ్రీమతి, మేమందరం తాతమ్మ గారని పిలిచేవాళ్ళం. ఈయనకి అంటే తగిన భార్య ఆవిడ. ఎంతటి గొప్ప పాండిత్యము ఆవిడది అంటే, ఈకే మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశం ప్రతి మొదటి ప్రతులలో ఒకటి తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేవారు. అమ్మ మీరు చదవండి అని. పోతన గారి భాగవతం వచనంతో సహా కంఠస్థం ఆవిడికి. మళ్ళీసారి మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆవిడ అడిగేవారు, కృష్ణ వ్యాస భాగవతంలో ఇలా ఉంది, పోతన గారు ఇలా రాశారు, నువ్వు ఈ సందర్భంలో ఇలా చెప్పావు, ఏమిటి దీనికి వివరణ అని ఆయన వివరించి చెప్పేవారు. లక్ష్మణయతీంద్రుల వారు పద్యం చదివి భాగవతంలోనే అమ్మాయి ఇంతేనా ఇంతేనా అని అడిగేవారు ఆవిడ్ని. అటువంటి ఆవిడని కూడా తీసుకువెళ్ళి 3 వారాలు వాళ్ళ ఇంట్లో ఉంచి నిత్యం దంపతులు ఇద్దరూ పాదతీర్థం తీసుకున్న తర్వాత సంతానం అనుగ్రహింపబడింది. వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు. మొదట పుట్టిన అబ్బాయికి విజయ మహాపూర్ణ అని పేరు పెట్టారు. అటువంటి మహానుభావులు, అవతార పురుషులు శ్రీ మహాపూర్ణుల వారు. ఏలూరులో సత్యధర్మాశ్రమంలో వీరున్నప్పుడు ఈకే మాస్టర్ గారు అనేక సందర్భాల్లో ఏలూరు వచ్చి అక్కడ డిస్పెన్సరీ సేవలకో లేదా ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు వెంట ఎవరో ఒకళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చేవారట సత్యధర్మాశ్రమానికి. లోపలికి రాగానే మహాపూర్ణుల వారికి నమస్కారం చేసి ఎదురుగుండా కూర్చునేవారు. ఈయన ఏమి మాట్లాడేవారు కాదు, ఆయన ఏమీ మాట్లాడేవారు కాదు. 45 నిమిషాలు, అరగంట, గంట గడిచేది. ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకోవటం, అలా కూర్చుని ఉండేవారు. కాసేపు ఈ 45 నిమిషాలు, గంట అవగానే వీరు లేచి అయ్యా వెళ్ళొస్తాను వారు తల ఊపేవారు, ఈయన బయలుదేరి వచ్చేసేవారు. ఇలా 2-3 సార్లు జరిగాక మాస్టర్ వెంట ఉన్న ఒక ఆయన అడిగారట, మాస్టర్ గారు ప్రతిసారి చూస్తున్నానండి, ఇలా వెళ్తారు, అంతసేపు కూర్చుంటారు, వచ్చేస్తారు,
మీరు ఏమి మాట్లాడరు, ఆయన ఏమీ మాట్లాడరు, ఏమిటి అని. మన బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకుని వస్తావు ఓయ్ అన్నట్టు మాస్టర్ గారు. అటువంటి పరమ భాగవతోత్తముల వైభవాల్ని మనం ప్రస్తావించుకోవటం, ఈరోజు చెప్పుకోవటం మనకి ఒక అదృష్టం. ఈరోజు వారి ఆరాధన కావడంతో వారి గురించిన ఈ విషయాల్ని ప్రస్తావించాను. ఇక మనం చేయవలసిన ప్రయత్నాల్లో శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామి వారు గట్టిగా చెప్పినటువంటిది ఒకటి ఉంది. తృణాదపి సునీచేన ధరో ఇవ సహిష్ణున అమానినా మానదేన కీర్తయేస్తు సదాహరి. ఎప్పుడూ కూడా మనం గడ్డిపోచ కంటే తక్కువగా మనని మనం అనుకోవాలి. శ్రీ సీతారామైతంద్రుల వారు కూడా ఆయన అనుగ్రహించిన కీర్తనలలో ఈ విషయాన్ని చెప్పారు. గడ్డిపోచకును కడుహీనుడనని తెలిసి భజించగవలెనండి అని. భజనము చేసేటి పద్ధతి తెలిపెద పరుగున రెండో జనులారా అని కీర్తన చెప్తూ దాంట్లో మన గురించి మనం గడ్డిపోచకును కడుహీనుడనని తెలిసి భజించగవలెనండి. అలాగే ధరో ఇవ సహిష్ణున, భూదేవి అంత ఓర్పు కలిగి ఉండాలి. ఇందాక మనం ఉపాసన విషయాలు ప్రస్తావించుకుంటున్నప్పుడు ఏవైతే అనుకున్నామో అదే ఇక్కడ మళ్ళీ ఇంకొక రూపంగా చెప్పబడింది. భూదేవి అంత సహనము గనక మనకి ఉంటే, భూమి సహించినంతగా మనం సహించగలిగితే ఎవ్వరి పట్ల కూడా మనకి కోపం కానీ ద్వేషభావం కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ రావు. ఎవరు ఏదైనా మన పట్ల తప్పుగా ప్రవర్తించినా కూడా ఏదోలే వాళ్ళు అలా చేశారు, ఆ సమయానికి వాళ్ళ మనసుకు అలా అనిపించిందేమోలే అని దాన్ని అక్కడికి విడిచిపెట్టగలిగే స్థితి మానసికంగా మనకి కావాలి. అటువంటి మానసిక స్థితి రావాలి అన్నా కూడా అది కేవలం పరమభాగవతోత్తములైనటువంటి ఆచార్యుల సేవ వల్లనే మనకి సాధ్యం. ఎందుకంటే వాళ్ళు అది ప్రత్యక్షంగా చూపిస్తారు కాబట్టి ఆచరణలో. ఒక ఉదాహరణ చెప్తాను. అనంతకృష్ణ మాస్టర్ గారితో విజయవాడలో ఒకరి ఇంటికి వెళ్ళాం. వాళ్ళు వైద్యనాథ్కి సంబంధించిన C&F ఏజెంట్స్. అంటే మనసులో కోపం లేకపోవటం అనేది ఎలా ఉంటుంది. వీరు అరే ఫలానా చోటికి వెళ్ళాలి పద అన్నారు, వెళ్ళాము. ఆ లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళని పలకరించడంతోనే అసలు చాలా గట్టిగా మందలిచ్చారు వాళ్ళని. వాళ్ళు చేసినటువంటివి అలా ఉన్నాయి పనులు. సో చాలా గట్టిగా మందలించారు. ఇంత కోపంగా మాట్లాడతారా, అనంతకృష్ణ గారికి ఇంత కోపంగా మాట్లాడే లక్షణం ఉందా అనిపించేటట్లుగా మాట్లాడారు. పావుగంట 20 నిమిషాల పాటు వాళ్ళందరూ నించుని అలా ఉండిపోయి వింటమే తప్ప నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళకి. 20 నిమిషాలు అయిపోయింది. చేయవలసినది ఇప్పుడు కేవలం మందలించి వదిలేలా ఏ రకంగా వాళ్ళు చేసినవి సరిదిద్దాలో చెప్పారు వాళ్ళకి. అక్కడికి అయిపోతే సామాన్యమే, అందులో పెద్దగా చెప్పుకోవాల్సిందేం లేదు. రెండవ క్షణం అదే వాళ్ళతో చెప్పడం అయిపోయింది. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన వైపు తిరిగి ఆవిడ ఎలా ఉన్నారండి అని అడిగారు. తమరొకసారి వస్తే అన్నారు ఆయన. మేడ మీద వాళ్ళ ఇల్లు, పైకి వెళ్ళాం. ఆవిడ మంచం మీద ఉన్నారు.
లేవలేకుండానే నమస్కారం చేస్తుంటే పర్వాలేదు పడుకోండి అన్నారు. ఆవిడ చేతులు పట్టుకుని నమస్కారం తీసుకున్నట్టే అన్నారు. కావలసినటువంటి వైద్య సూచనలు అన్నీ ఇచ్చారు. ఇందాక మాట్లాడిన ఈయన ఒకళ్ళేనా అనిపించే అంతగా. అంటే అక్కడ ఆయనకి కోపం రాలా, కేవలము ఆ విషయాన్ని అక్కడ చెప్పవలసినటువంటి విధానంలో చెప్పి వచ్చారంతే. ఇది మామూలుగా ఎవరికి సాధ్యం కాదు. ఆ మూడు మనకి కొన్ని గంటల పాటు నడుస్తుంది. ఎదురుబండి ఎవరినైనా అలాగే సమాధానం చెప్తాం, ఆ కోపంతోనే చెప్తాం, అలాగే మాట్లాడతాం. ఎవరైనా పొరపాటున ఫోన్ చేస్తే వాళ్ళకి కూడా అలాగే చెప్తాం సమాధానం. ఏమైందని అడుగుతారు ఎదుటివాడు, మనం అదే స్థితిలో ఉంటాం కాబట్టి. ఇక్కడ అది ప్రత్యక్షంగా చూశాను పక్కనుండి. అబ్బా ఇలా ఉండొచ్చా, ఇది సాధ్యమేనా అంటే వాళ్ళు ప్రత్యక్షంగా నిలబడి చూపిస్తున్నారు. ఇట్లా ఉండడం సాధ్యమే, ఇలా ఉండాలి. అదే మళ్ళీ మళ్ళీ అనుకోవటం ఏంటంటే మన అదృష్టం అనుకోవటం కంటే వాళ్ళ అనుగ్రహం. ఇంత సౌలభ్యం ఉన్నటువంటి గురువులు అందరికీ దొరకరండి. చాలామంది మహానుభావులు అవతార పురుషుల కథలు చదివినప్పుడు వాళ్ళు చాలా కఠినంగా ఉన్న సందర్భాలు మనం చదువుకున్నాం. అంత కఠినంగా ఉంటే ఏమో ఉంటామో పారిపోతామో అని భయమేమో. ఇంక మనం కూడా వదిలిపెడితే వీడిని పట్టుకుని వీడిని సరిగ్గా దారిలోకి తీసుకెళ్లేవాడు ఎవడు ఉండరనో తెలియదు. కానీ కాఠిన్యం ఎక్కడా కనపడకుండా కేవలం పరమప్రేమతో మనని నడిపించే ఆచార్యులు మనకి ఉండటం అంటే ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పటికీ వస్తుందా, ఆ తర్వాత రాదా మనకు కూడా తెలియదు. మనకి తెలియదు, మనకి కూడా కాదు, మనకి తెలియదు. కాబట్టి అంటే అవకాశం వచ్చినప్పుడు మామూలుగానే జంతువునాం నరజన్మ దుర్లభం అంట. మానవ జీవితం దొరకటమే చాలా కష్టం, మానవ జన్మ. అందులోనూ కొంత అయినా భగవత్తత్వమా, భగవంతుడా, భక్త ఇటువంటి భావనలు కలిగి ఉండటం ఇంకొంత విశేషం. దానికి తోడు ఇటువంటి ఆచార్యుల శ్రీచరణాల దగ్గర మనం తిరిగి వాళ్లతో దయదల్చటంలోనూ క్షమించటంలోనూ నువ్వు అగ్రగణ్యుడు స్వామి అని. అందువల్ల అంటే ఇది మనకి ఒక ధైర్యం. ఆయన కాస్తారు, ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తారు, రక్షిస్తారు, మనని వదిలిపెట్టరు అనే ఒక ధైర్యం మనకు ఉంది. ఒకసారి మా నాన్నగారితోటి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి అమ్మాయి కరి తిరువెంగళమ్మ గారు ఆవిడ అన్నారట, అంటే 40 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఉంది, నాన్నగారు ఒక్కరే అక్కడ వెళ్ళి కూర్చుని ఉన్నారు. వెంట మేము ఎవరైనా లేవు. ఎవడు మీరే 40 సార్లు చేసేస్తారా అంటే దాన్నే ఉందండి అన్నారు నాన్నగారు. అప్పుడు ఆవిడ అందనమాట, మీకు అందరికీ ఒక ధైర్యం అండి, మీ వెనక ఒక పెద్ద కొండ ఉందని, ఆ కొండను చూసుకుని మీరు అలా ఉంటారు అని లక్ష్మణైద్యంలో వారు. అటువంటి ధైర్యమే మనందరికీ కూడా. ఏమిటంటే మనని పడిపోనివ్వరు. ఎలాగైనా మనం ఎలా నడుస్తున్నా ఎలా పరిగెడుతున్నా మనని వాళ్ళు కాచి రక్షిస్తారు, సన్మార్గంలోనే నిలబెట్టి దారిలో చూపిస్తారు, సరైన దారిలో ఉంచుతారు అనే ఒక గట్టి నమ్మకం మనని నడిపిస్తూ ఉంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసము ఎప్పుడూ మనకి ఉండాలి. అటువంటి విశ్వాసం మన మనస్సులలో స్థిరంగా ఉన్నంతకాలం, పరమభాగవతోత్తములను మనం సేవిస్తూ ఉన్నంతకాలం, వాళ్ళ కళ్యాణ గుణాలని మనం స్మరిస్తూ ఉన్నంతకాలం, ఆ గుణములలో కొన్నైనా మనలోకి ప్రవేశించి మన ద్వారా సత్కర్మాచరణ నిర్వహింపబడుతుంది. సత్కర్మాచరణ ఎప్పుడైతే జరుగుతుందో దీంట్లో కూడా
మాస్టర్ గారు చెప్తారు, కర్మాచరణ మీద దృష్టి ఉన్నంతకాలం నువ్వు అలాగే ఉంటావు. కర్మాచరణ మీద కాకుండా నేను చేస్తున్నాను అనేది మర్చిపోయి నువ్వు ఎప్పుడైతే కార్యక్రమం, పని, సేవ చేస్తావో అప్పుడు దాని నుంచి ఏదైతే అనుగ్రహింపబడాలో అవి అన్నీ అనుగ్రహింపబడతాయి. ఆ అనుగ్రహింపబడే వాటిల్లో ఏది అనుగ్రహించమని అడగాలో కూడా మనకి తెలియదు. గురుదేవులు లక్ష్మణీకుల వారు అంటారు, ఏ నెరుగను నాకేమి వలయునో ఇవేంచీరా దేవదేవ ఎరగినారా. మనకు తెలీదు ఏం కావాలో, పోనీ ఊరుకుంటామా? ఎదుటి వారికున్నది నాకేదని ఎంతసేపు నా ఏడుపు గదా, ఆ ఎదుటి వారికది మోదమో ఖేదమో ఎరుగను గదరా. పక్కవాడికి ఉంది, అది చూసి ఏడవటం మొదలెడతాం, వాడికి ఉంది నాకు లేదని. నిజంగా అది వాడికి ఆనందాన్నే కలిగిస్తోందో, ఎందుకు వచ్చిన భోగోవాలని పెడుతున్నాడో వాడు మనకి తెలియదు, కానీ అది కావాలని ఏడుస్తాం. అందుకని ఇవి కూడా చెప్పారు. అంటే అరటిపండును ఒలిచి నోట్లో పెట్టడం అంటారు కదా, అంత స్పష్టంగా ప్రతి విషయం, అడుగు ఎలా వేయాలి, దేవుణ్ణి ఏం అడగాలి, ఏం అడగకూడదు, నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతి విషయం చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అన్నీ చెప్పారు. మన వల్ల చెప్పిన వాటిల్లో అన్నీ వింటాం. మామూలుగా ఉన్న రోజుల్లో ఇలా అందరితో పంచుకునే సందర్భాల్లో 1కి 10 చక్కగా చెప్పుకుంటాం. ఆచరణలోకి వచ్చేసరికి చాలా వెనకబడి ఉన్నాం. ఆ ఆచరణ ముందు మానసికంగా ఆచరించాలి, మనం వారి ఆజ్ఞాపాలన చేయాలి, వారు చూపిన మార్గంలో మనం నడవాలి అనేది గట్టిగా బలంగా మనం స్థిరపరచుకుని వారు చెప్పినటువంటి ఈ అన్నిటినీ ఒక్కొక్కటిగా అనుసరించటానికి ప్రయత్నం చేస్తే ఖాయంగా చెప్పగలం, భగవత్ సాక్షాత్కారం, భగవద్ అనుగ్రహం మనకి కరతలామలకము. ఎందుకంటే వారు చెప్పిన అన్ని సూచనలు తీసుకువెళ్ళేది ఒకచోటకే, అది పరమ ప్రేమ. సర్వులయందు, సర్వజీవులయందు, సర్వత్రా ఆయనను చూసి, దీనికి ఇంకా అంటే మామూలుగా గోపికలని ఉదాహరణగా చెప్తారు, కానీ ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. వాకపల్లి అనే ఒక గ్రామం ఉంది, అగ్రహార గోపురం దగ్గర, తూర్పుగోదావరి జిల్లా. ఆ వాకపల్లి గ్రామంలో సీతారామయతీంద్రుల వారి శిష్యులు అనేక మంది ఉన్నారు. యతీంద్ర నవరాత్రుల సందర్భంగా ఒకరోజు శ్రీ సీతారామ గురుదేవులు ఆ యతీంద్ర నవరాత్రుల్లో జరిగే గురుపూజ కార్యక్రమానికి మమ్మల్ని పంపించారు. నేను, మా ఆత్మకూరు లక్ష్మణదాస్ అని మా మావయ్య గారి అబ్బాయి, మా మేనత్త గారి అబ్బాయి, పూలపల్లి సీతారాం, మా శేషబాబాయ్ గారి అబ్బాయి, మేము మా ముగ్గురిని పంపించారు ఆ సంవత్సరం. గురు పూజ చక్కగా కీర్తనలు పాడుకున్నాము, షోడశోపచార పూజ చేసాము, అంతా అయిపోయింది. రాత్రి సంకీర్తన అయింది. ఆహా, చాలా బాగుంది అనుకున్నాం. ఊళ్ళో అందరూ రైతులే, ఉదయం పొలం పనులకు వెళ్ళిపోయేవాళ్లే, సాయంకాలం పొలం నుంచి వచ్చి స్నానాలు చేసి చక్కగా వచ్చారు. అద్భుతంగా జరిగింది. ఒక 250 మంది 300 మంది ఉన్నారు. తర్వాత రోజు ఉదయం 6 గంటలకి అనుష్ఠానము గురు పూజ అని చెప్పారు. ఆహా, అలాగా అనుకున్నాం. 6 గంటల నుంచి 6:45 వరకు అనుష్ఠానం పూర్తయిపోయింది. ఒక కుర్చీ వేసి రండి కూర్చోండి అన్నారు. నేను వెళ్ళి కూర్చున్నాను.
వరుసగా ఆ 300 మంది వచ్చి అక్కడ సాక్షాత్తు లక్ష్మణయతీంద్రుల వారు సీతారాం గురుదేవులు వచ్చి కూర్చుంటే ఎలా అయితే పాదాలకి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసి వెళ్తారో అలా పాదాలు కడిగి అందరూ తీర్థం తీసుకుని పుష్ప సమర్పణ చేసి గురుగారు అష్టోత్తరంతో చేసి వెళ్ళారు. అప్పుడే పుట్టి అంటే 20 రోజుల్లో నెల రోజుల్లోపు పసిపిల్లని తెచ్చి పాదాల మీద పెట్టి నమస్కారం చేసి వెళ్ళారు. వెన్నులో వణుకంటే ఏమిటో ఆ రోజు తెలిసింది నాకు. మనం ఎక్కడున్నాం? ఒకవేళ గురువుగారో మాస్టర్ గారో నా ప్రతినిధి అని ఎవరినైనా పంపిస్తే వాళ్ళల్లో గురువుగారిని మాస్టర్ గారిని ఇలా చూసే మానసిక స్థితి భక్తి మనకున్నాయా? నేను గుండెల మీద చేసుకుని చెప్పగలను, నాకు లేవు. రావాలి. అటువంటి స్థితి అనుగ్రహించండి అని ప్రార్థన మాత్రమే చేస్తున్నా ఇప్పటికీ. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తిలో వాళ్ళు మనతో మాట్లాడిన విషయమో వాళ్ళు ఎక్కడో ఏదైనా చేసిన పొరపాటునే గుర్తొస్తాయి తప్ప వాళ్ళల్లో గురువుగారు మనకు కనిపించట్లా. ఆ వాళ్ళల్లో గురువుగారిని చూసే స్థితి మనకు అనుగ్రహించమని శ్రీవారిని వేడుకుంటూ వాసుదేవ.